హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్ అకాడమీ. దిస్ ఈజ్ లక్ష్మి. సో ఈరోజు వీడియోలో మనం డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్. ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు డైవర్జెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. దీనికి ముందు వీడియోలో నేను గ్రేడియంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్పించాను. సో ఎవరైనా మిస్ అవ్వగలితే కనుక ఆ వీడియో చూసి అప్పుడు ఇది చూడండి. ఓకే, సో కమింగ్ టు దిస్ వీడియో. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్. ఓకే, ఒక వెక్టార్కి మనం డైవర్జెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్ బార్ ఈజ్, ఎప్పుడైనా సరే మనం వెక్టార్ ఫంక్షన్ చేసేటప్పుడు మనం బార్ అనేది రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎఫ్ బార్ ఈజ్, సో డైవర్జెన్స్ ఎఫ్ బార్, డైవర్జెన్స్ ని మనం ఈ విధంగా షార్ట్ కట్ లో ఈ విధంగా రాస్తాం, డిఐవి, డైవర్జెన్స్ ఎఫ్ బార్. లేదా దీని ఆపరేటర్, ఆల్రెడీ మనం డెల్ ఆపరేటర్ గురించి మనం నేర్చుకున్నాం. సో డెల్ ఆపరేటర్ యూజ్ చేసి మనం రాయాలి అంటే ఇలా ఈ విధంగా రాయాలి, డెల్ డాట్ ఎఫ్ బార్. డాట్ అనేది కంపల్సరీ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో లాస్ట్ క్లాస్ మనం ఆల్రెడీ గ్రేడియంట్ నేర్చుకున్నాం. సో గ్రేడియంట్ నేర్చుకున్నప్పుడు మనం జస్ట్ ఇలా రాస్తాం, గ్రేడియంట్ పై అని. సో అక్కడ ఎలాంటి డాట్స్ మెన్షన్ చేయకూడదు. సో ఇలా రాస్తే అది ఏమవుతుంది అంటే గ్రేడియంట్ అవుతుంది. దీన్ని నేను ఈ విధంగా రాశాను అనుకోండి, ఇది డైవర్జెన్స్ అయిపోతుంది. ఓకే, రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు కూడా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. గ్రేడియంట్ రాసేటప్పుడు ఈ విధంగా రాస్తాం, అది డైవర్జెన్స్ రాసేటప్పుడు ఈ విధంగా నోట్ రాస్తాం. ఓకేనమ్మా, సో డాట్ ఉంటే కనుక దాని డైవర్జెన్స్ అవుతుంది. ఓకే, సో డైవర్జెన్స్ అనేది ఏ విధంగా డిఫైన్ అవుతుంది అంటే, డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఈక్వల్ టు జస్ట్ వెరీ సింపుల్. మనం ఆల్రెడీ డెల్ ఆపరేటర్ ఫార్మ్లో తెలుసు మనకి, ఏంటి ఐ బార్ డో బై డో ఎక్స్, జే బార్ డో బై డో వై, కే బార్ డో బై డో జెడ్. దీని మీద మనం ఎఫ్ బార్ అనేది అప్లై అయితే ఈ విధంగా వేస్తాము. సో ఇక్కడ డాట్ ప్రోడక్ట్ అనేది వాడతాం అనమాట. సో ఈ విధంగా డిఫైన్ అవుతుంది, డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఈక్వల్ టు ఐ బార్ డాట్ పెట్టాలి కంపల్సరీ. సో ఐ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ కే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. సో గ్రేడియంట్ ఇంచుమించు సిమిలర్గా ఉంటాయి, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫార్ములాస్కి. ఎవర్ ఇక్కడ మన డాట్ లేదు అంటే ఫార్ములా మారిపోతుంది, అది డైవర్జెన్స్ గ్రేడియంట్లోకి వెళ్ళిపోతుంది. సో కంపల్సరీ మనం ఇక్కడ డాట్ అనేది మెన్షన్ చేయాలి. ఇది రెండింటికి కూడా డిఫరెన్స్ అన్నమాట, గ్రేడియంట్ నెక్స్ట్ డైవర్జెన్స్కి కూడా. సో డైవర్జెన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా మనం డాట్ అనేది మెన్షన్ చేయాలి. సో ఈ విధంగా మనకి డైవర్జెన్స్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థియరం ఉంది, చూడండి ఒకసారి. సో థియరం ఏంటంటే, సపోజ్ వాడు ఫంక్షన్ ఈ విధంగా ఇచ్చాడు, వెక్టర్ పాయింట్ ఫంక్షన్ అనేది ఎఫ్ బార్ ఈక్వల్ టు ఇలా ఎఫ్1 ఐ బార్ ప్లస్ ఎఫ్2 జే బార్ ప్లస్ ఎఫ్3 కే బార్. వెక్టర్ అయితే మనకి ఇస్తాడు, సో ఐజేకేలు ఉంటాయి. సో ఈ విధంగా ఫంక్షన్ ఇచ్చి వాళ్ళు డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు జనరల్గా మనం ఈ ఫార్ములా వాడాలి. సో అదంతా అవసరం లేకుండా మనకి షార్ట్ కట్లో వేరే ఫార్ములా ఉంది, ఏంటంటే దట్ బట్ థియరం అన్నమాట. అది ఈ థియరం ఎక్కువ యూజ్ చేసుకుంటాం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఈ ఫార్ములా కన్నా కూడా ఈ థియరం ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. ఏంటి ఆ థియరం అంటే ఈజీగా ఆన్సర్ రావడానికి అన్నమాట. సో ఏంటి ఆ థియరం అంటే, సో డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఈక్వల్ టు డో ఎఫ్1 బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్2 బై డో వై ప్లస్ డో ఎఫ్3 బై డో జెడ్. అంటే ఇక్కడ థియరం ఏం చెప్తుంది, మీకు ఐజేకేలు ఉంటాయి కదా, మీకు ప్రాబ్లంలో ఐజేకేలు ఉంటాయి. సో ఐ కోషన్ని ఎఫ్ బార్ అనుకోండి, జే బార్ కోషన్ని ఎఫ్2 అనుకోండి, కే బార్ కోషన్ని ఎఫ్3 అనుకోండి. సో వెన్ ఎవర్ వీ వాంట్ టు ఫైండ్ ద డైవర్జెన్స్, వి జస్ట్ ఫైండ్ ద డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్. అంటే ఎఫ్1 ఉంది కదా, సో ఎఫ్1కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి, ప్లస్ ఎఫ్2కి విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ చేయండి. నెక్స్ట్ ఎఫ్3కి విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డెరివేటివ్ చేసి 3 యాడ్ చేస్తే మనకి డైవర్జెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇది ఎలా వచ్చింది అంటే నథింగ్ బట్ దీని నుంచి వచ్చింది. ఓకే, దీని నుంచి మనం ఏం చేస్తామంటే సింప్లిఫై చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ ఇది తెలియాలంటే ఫస్ట్ ఈ వాల్యూస్ తెలియాలి. నోట్ చూడడానికి నోట్ అని ఇచ్చింది, అంటే డాట్ ప్రోడక్ట్ గురించి మనకి మంచి అవగాహన ఉండాలన్నమాట. సో ఏంటి డాట్ ప్రోడక్ట్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే మనం ఐ బార్తో మల్టిప్లై చేసిన, జే బార్తో లేదా కే బార్, సో వీటి యొక్క వాల్యూస్ ఏమవుతుందంటే ఇప్పుడు కూడా 1 అవుతాయి అన్నమాట. ఓకే, అలా కాకుండా అదర్ వాల్యూ అంటే ఐని జేతో కానీ జేని ఐతో కానీ, లేదా జేని కేతో కానీ కేని జేతో కానీ, లేదా కే డాట్ ఐ లేదా ఐ డాట్ కే. సో అదర్ వాల్యూస్ వచ్చినప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది, డాట్ ప్రోడక్ట్ వాల్యూ 0 అయిపోతుంది ఇట్ సెల్ఫ్. అంటే ఏ వాల్యూని దాంతోనే మల్టిప్లై చేయాలి. అలాంటి వచ్చినప్పుడు మనకి వాల్యూస్ ఏమవుతాయంటే 1 అవుతుంది అన్నమాట. సో ఇవి యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ అని ఇక్కడ అప్లై చేస్తామంటే, యాక్చువల్గా ఇక్కడ ఎఫ్ బార్ ఉంది కదమ్మా, ఈ ఎఫ్ బార్ అనేది ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ ఐ డాట్ ఐ జే డాట్ జే వాల్యూస్ అంటే 1, కే డాట్ ఐ ఉన్నప్పుడు 0, ఈ విధంగా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా ఈ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో మనకి ప్రూఫ్ అవసరం లేదు, జస్ట్ మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ ద డైవర్జెన్స్ వీ యూజ్ దిస్ ఫార్ములా. ఓకే, సో డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు జనరల్గా మనకి ఫార్ములా అంటే ఇది,
కాకపోతే ప్రాబ్లమ్స్లో మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాని ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఏంటి ప్రొసీజర్ ఏంటి, వెరీ సింపుల్. వాడు ఒక వెక్టర్ ఇస్తాడు, ఆ వెక్టర్కి డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, జస్ట్ ఆ వెక్టర్ అనగానే మనకి అందులో ఐజేకేలు ఉంటాయి. సో ఐ కోఎఫిషియంట్ని F1 అనుకుంటాము, ఆ F1కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. జే కోఎఫిషియంట్ని F2 అనుకుంటాం, దానికి విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. కే కోఎఫిషియంట్ని F3 అనుకుంటాము, దానికి విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి కావాల్సిన డైవర్జెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇది డైవర్జెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసే విధానం. ఓకే, నెక్స్ట్ దీని మీద చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఏంటా కాన్సెప్ట్ అంటే చూడండి, సోలనాయిడల్ వెక్టర్ అంట. ఓకే, సో ఏంటి సోలనాయిడల్ వెక్టర్ అంటే ఏమి లేదు. సో వెన్ ఎవర్ వి ఫైండ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్, ఓకే, ఇప్పుడు వెక్టర్ ఇస్తున్నాడు, దానికి మనం ఏం చేస్తున్నాం, డైవర్జెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫైండ్ అవుట్ చేసినప్పుడు నీకు ఆన్సర్ 0 కనుక వస్తే, అంటే ఒక వెక్టర్ యొక్క డైవర్జెన్స్ అనేది 0 అయిపోతే ఆ వెక్టర్ని ఏమంటామంటే మనం సోలనాయిడల్ వెక్టర్ అంటాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ప్రాబ్లమ్స్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇదే అడుగుతాడు. ఒక వెక్టర్ ఇచ్చేసి ఇది సోలనాయిడల్ వెక్టర్ అని చూపించమంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాని వాల్యూ కనుక 0 ఇస్తే ఆ వెక్టర్ని ఏమంటామంటే మనం సోలనాయిడల్ వెక్టర్ అంటాం. ఓకే, ఇప్పుడు హౌ టు ఫైండ్ డైవర్జెన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తాను చూడండి. అమ్మా ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాను. ఓకే, ఏమి ఇచ్చాడు ప్రాబ్లం, ఏమన్నాడు, షో దట్ F1 అని చెప్పి ఒక వెక్టర్ ఇచ్చాడు, దీన్ని సోలనాయిడల్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో సోలనాయిడల్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. సో డైవర్జెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. సో డైవర్జెన్స్ మన ఫార్ములా ఏం చెప్పుకున్నాం, డైవర్జెన్స్ F1 ఈక్వల్ టు డో F1 బై డో ఎక్స్ ప్లస్ డో F2 బై డో వై ప్లస్ డో F3 బై డో జెడ్. ఇక్కడ F1 F2 F3 అంటే ఏంటి, F1 మీన్స్ I బార్ కోఎఫిషియంట్, F2 మీన్స్ J బార్ కోఎఫిషియంట్, F3 మీన్స్ K బార్ కోఎఫిషియంట్ అనమాట. ఓకే, సో వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం పార్షియల్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో చూడండి అందరూ కూడా. సో డైవర్జెన్స్ F1 ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఇంటూ F1 మీన్స్ ఎక్స్ ప్లస్ 3y ప్లస్ డో బై డో వై ఇంటూ F2 మీన్స్ y మైనస్ 3z ప్లస్ డో బై డో z ఇంటూ F3 మీన్స్ x minus 2z. So these are the F1, F2, F3 values. Now we find the partial derivatives. So see here we want to find partial derivative with respect to x. So what is the derivative of x? 1 plus here 3 is constant and y is also constant. So both total derivative is 0. Okay, next. So dou by dou y with respect to y. So what is the derivative of y here? 1 minus here 3 constant, z constant. So total derivative is 0 plus with respect to z, x derivative 0 minus 2 into z derivative 1. With respect to z కాబట్టి z కి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాము. x అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0 అయ్యింది. సో ఫైనల్ గా వాట్ వి గెట్, 1 plus 1 is 2 minus plus into minus minus 2 1s are 2. సో దట్ ఈక్వల్ టు 0. అంటే డైవర్జెన్స్ F బార్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, 0 వచ్చింది. కాబట్టి F బార్ అనేది ఏమవుతుందమ్మా, సోలనాయిడల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం డైవర్జెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ కనుక 0 వస్తే దాన్ని ఏమంటాం మనం, సోలనాయిడల్ వెక్టర్ అంటాం. ఓకే, ఈ విధంగా డైవర్జెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం కర్ల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.